Hi, welcome to my channel Madhu's Education Alerts. This is your Madhusudan. ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్ ద్వారా ఎవరైతే బీటెక్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అసలు టోటల్గా ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా ఈ బీటెక్లో మ్యాథమెటిక్స్ అనేది ఒక మేజర్ సబ్జెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుందా, ఈజీగా ఉంటుందా, అసలు ఫస్ట్ ఇయర్ మనం ఈజీగా పాస్ అవ్వాలంటే ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అయితే మీరు ఫస్ట్ బీటెక్లో జాయిన్ అవుతున్నందుకు మీ అందరికీ కూడా నా హార్ట్ఫుల్ విషెస్ అనేది మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఎవరైతే బీటెక్ జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా కొత్తగా కాలేజీ వాతావరణంలో కాలేజీ కొత్తగా ఉంటుంది, ఫ్యాకల్టీ కొత్తగా ఉంటారు, నెక్స్ట్ ప్రదేశం కొత్తగా ఉంటుంది, హాస్టల్ అయితే హాస్టల్లో ఫ్రెండ్స్ కొత్తగా ఉంటారు, వాటన్నిటితో పాటు మీకు సబ్జెక్ట్స్ కూడా కొద్దిగా డిఫరెంట్గా కొత్తగా ఉండొచ్చు. అలాగే మీ ఇంటర్మీడియట్ కన్నా ఇక్కడ ఇంజనీరింగ్లో ఉన్న స్ట్రీమ్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు అసలు ఫస్ట్ ఇయర్ బీటెక్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, అసలు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందని దాని మీద ఒక చిన్న అవగాహన కోసం ఈ వీడియో మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా ముందు మీరు అందరూ గ్రహించాల్సింది ఏంటంటే బీటెక్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ఇంటర్మీడియట్లో ఒక లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్ అనేది బీటెక్లో జరగదు. బీటెక్లో ఎవ్రీ సెమిస్టర్ కూడా సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్స్ జరుగుతుంటాయి. అదేవిధంగా ప్రతి సెమిస్టర్లో కూడా మిడ్ ఎగ్జామినేషన్, డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. వీటన్నిటి గురించి మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అన్నిటి గురించి నా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇకపోతే అసలు సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, సబ్జెక్ట్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ బ్రాంచ్ ఏదైనా మెకానికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లాంటి కోర్ బ్రాంచెస్ అయినా లేదా సిఎస్సి, ఈసీ, ఐటీ ఇటువంటివి ఈ బ్రాంచెస్ సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ అయినా ఏ బ్రాంచెస్ అయినా ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్లోని మేజర్గా ఉండేవన్నీ కూడా బేసిక్ కోర్సెస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, వీటితో పాటు ఇంగ్లీష్, ఈ 4 సబ్జెక్ట్స్ కూడా ఖచ్చితంగా మీకు ఏ బ్రాంచ్ తీసుకున్నా మీకు ఉంటాయి. అవి కోర్ బ్రాంచెస్ అవ్వచ్చు లేదా సిఎస్సి, ఈసీ రిలేటెడ్ బ్రాంచెస్ అవ్వచ్చు, ఏ బ్రాంచ్లోనైనా ఈ సబ్జెక్ట్స్ అనేవి కామన్గా ఉంటాయి. అయితే కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకున్నారు అనుకోండి, ఒక సెమిస్టర్లో ఫిజిక్స్ ఉంటే ఇంకో సెమిస్టర్లో కెమిస్ట్రీ అనేది ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అని ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్తో పాటు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది మేజర్గా ఉంటుంది. ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్లో ఎలా అయితే M1, M2 అలాగే 2 పార్ట్స్ చేసి మనకి ఇంటర్మీడియట్లో కూడా మ్యాథ్స్ 1A 1B 2A 2B ఎలాగైతే స్ప్లిట్ చేశారో అలాగే ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్ అనేది M1 అని M2 అని అలా మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. అయితే ఈ సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా మీకు కోర్స్ పరంగా చూసుకున్నట్టయితే, సిలబస్ పరంగా చూసుకున్నట్టయితే ఏవైతే మీరు చదువుకున్నారో అదే సిలబస్తో ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ ఉంటుంది. వాటి కంటెంట్తో వాటిలో మరికొద్దిగా డెప్త్కి కొంత సిలబస్ అనేది ఉంటుంది. అందువల్ల మీకు బేసిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ తీసుకున్నట్టయితే వాటి బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు ఇంటర్మీడియట్ ఎంపీస్లో మీకు ఐడియా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఈజీగా ఈ సబ్జెక్ట్స్ అనేవి అర్థమవుతాయి. ఈజీగా మీకు మంచి స్కోరింగ్ కూడా వస్తుంది. దాని గురించి ఎవరు టెన్షన్ పడక్కర్లేదు. ఇకపోతే మ్యాథమెటిక్స్ అనేది భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. మ్యాథ్స్ భయపడేవాళ్ళు, అసలు బీటెక్లో మ్యాథ్స్ ఎలా ఉంటుంది, కష్టంగా ఉంటుందా, ఈజీగా ఉంటుందా అని చాలామందికి వచ్చే డౌట్ ఇది. మ్యాథమెటిక్స్ అనేది జనరల్గా ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారంటేనే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే జాయిన్ అవుతారు. ఎందుకంటే బైపీసీ వాళ్ళు కానీ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడం, బైపీసీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలంటే వాళ్ళు కూడా మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా పాస్ అయ్యే జాయిన్ అవుతారు. సో మ్యాథ్స్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. సో ఈ మ్యాథమెటిక్స్ని కూడా ఎవరు అంత భయపడిపోకలేదు. దీన్ని ప్లాన్డ్గా అసలు మ్యాథమెటిక్స్ని కూడా స్ప్లిట్ చేసి కొన్ని అటానమస్ కాలేజెస్లో అయితే ఈ సిలబస్ని మరికొద్దిగా ఫ్రేమ్ చేసి మ్యాథ్స్ M1, M2, M3 అలా డివైడ్ చేసుకుంటూ వెళ్తారు. అంటే కొన్ని స్ప్లిట్ చేస్తారు పార్ట్స్గా. చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్కి చాలా ఈజీ అవుతుంది. అంటే సిలబస్ని కొద్దిగా తగ్గిస్తూ కొంత చేయడం వల్ల స్టూడెంట్స్ కూడా కొంతవరకు చదువుకోవడానికి వెసులుబాటు అనేది ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ని కూడా ఈజీగా చేసుకుంటుంటారు. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే మ్యాథ్స్ సబ్జెక్ట్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, అలాగే ఇంగ్లీష్ కానీ వీటి బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు ఇంటర్మీడియట్లో ఉన్నదే ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి సబ్జెక్ట్ని కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మీరు అలానే ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోకుండా ఎప్పటికప్పుడు సిలబస్ను కంప్లీట్ చేసుకుంటూ వెళ్తుండాలి. మెయిన్ బీటెక్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే
సబ్జెక్ట్స్ మీకు సెమిస్టర్ వైజ్ సబ్జెక్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటుండాలి. బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ అనేవి ఉంచుకుంటే అవి క్యుములేటివ్ అయిపోయి మీరు ఫోర్త్ ఇయర్కి అయ్యేసరికి చాలా సబ్జెక్ట్స్ అనేవి పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ వెళ్ళండి. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి ఫిజిక్స్ చదివిన వాళ్ళందరికీ కెమిస్ట్రీ ఉంటుంది, కెమిస్ట్రీ చదివిన వాళ్ళందరికీ ఫిజిక్స్ ఉంటుంది. ఇలా ఆల్టర్నేట్లో ఒక సెమిస్టర్లో ఫిజిక్స్, ఒక సెమిస్టర్లో కెమిస్ట్రీ అనేది వస్తుంది. మొత్తానికి ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ అయ్యేసరికి మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మొత్తం టోటల్గా కంప్లీట్ చేస్తారు. అలాగే ఇంగ్లీష్ కూడా కంప్లీట్ చేస్తారు. వీటితో పాటు ఎడిషనల్గా కొన్ని ల్యాబ్స్ ఉంటాయి. ఈ ల్యాబ్స్లో ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించినటువంటి ల్యాబ్ ఉంటాయి. అలాగే బేసిక్ డ్రాయింగ్కి ఇంజనీరింగ్ అంటేనే డ్రాయింగ్ రిప్రజెంటేషన్ ఉంటుంది. సో డ్రాయింగ్కి సంబంధించినటువంటి ల్యాబ్ కొన్ని బ్రాంచెస్ వాళ్ళకు ఉంటుంది. ఇవన్నీ బేసికల్గా కోర్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఎవరు ఫస్ట్ ఇయర్లో ఎటువంటి టెన్షన్ పడక్కలేదు. మీరు కొత్త వాతావరణం, కొత్త కాలేజీ, ఇవన్నీ కొత్త ఫ్రెండ్స్, వీళ్ళందరితో పాటు ఈ సబ్జెక్ట్స్ని కూడా మీకు ఈజీగా ఉంటే వీటన్నిటితో ఉంటారు. కాబట్టి ఇటువంటి టైంలో మీకు ఈ సబ్జెక్ట్స్ కొద్దిగా తెలిసిన సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు చేసుకుంటే సెకండ్ ఇయర్ నుంచి కూడా మీకు అన్నీ కూడా మీరు ఏ బ్రాంచ్ తీసారో ఆ కోర్లోకి మీరు ఎంటర్ అవుతారు. అంటే ఆ స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్తో మీరు సెకండ్ ఇయర్ నుంచి ఎంటర్ అవుతారు. కాబట్టి ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అందరికీ కామన్గా ఉంటాయి. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఫ్యాకల్టీ ఉంటారు. నెక్స్ట్ ఏ బ్రాంచ్ వాళ్ళైనా మీకు సపోర్ట్గా ఒకరికొకరు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, మ్యాథమెటిక్స్ సిఈసీ వాళ్ళకు ఉంటుంది, సివిల్ వాళ్ళకు ఉంటుంది, మెకానికల్ వాళ్ళకు ఉంటుంది, ఈసీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఒక బ్రాంచ్ వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకో బ్రాంచ్ వాళ్ళ ద్వారా మీ ఫ్రెండ్షిప్ ద్వారా మీరు ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఈజీగా మీరు ఫస్ట్ ఇయర్లో పాస్ అవ్వచ్చు. కాబట్టి ఎవరు టెన్షన్ పడద్దు. హ్యాపీగా మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా మీరు కష్టపడి చదువుకోండి. బట్ ఎక్కడ కూడా యాబ్సెంటీస్ అవ్వకుండా రెగ్యులర్గా క్లాసెస్కి మాత్రం అటెండ్ అవ్వండి. ఎందుకంటే సిలబస్ మీరు అటెండ్ అవ్వకపోయినా సిలబస్ అనేది సెమిస్టర్ వైజ్ సిలబస్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి మీరు ఒక రియలైజేషన్ మీరు అది దృష్టిలో పెట్టుకొని మీరు ఈజీగా పాస్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇక ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయి, సబ్జెక్ట్స్ని ఎలా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా ఎగ్జామ్స్ రాయగలుగుతారు, వీటన్నిటికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇంకా ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.